హాయ్, ఐఎమ్ శివకుమార్. రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మార్కులు వదిలేరు కదా, అవి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం కట్ ఆఫ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ కట్ ఆఫ్లో భాగంగానే మెరిట్ లిస్ట్ గురించి. మెరిట్ లిస్ట్ ఏంటంటే 14 లోపల ఈవినింగ్ లోపల వదులుతారు అని చెప్పారు. ఒకవేళ 14 లోపల కానీ రిలీజ్ చేయకపోతే 3 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మండే రోజు ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. మెరిట్ లిస్టు వచ్చిన తర్వాత ఒక 90% ఎవరెవరికి జాబ్ వస్తుంది అని డిసైడ్ చేయగలమే, కానీ 100% అంటే ఈ మార్కులకి కరెక్ట్గా కట్ ఆఫ్ ఏడు కాగతుంది అనే విషయం చెప్పలేము. అది ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యే దానికోసం ఒక సబ్జెక్ట్ని ఒక డిస్ట్రిక్ట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు బయాలజికల్ సైన్స్ అనేది ఒక ఎస్ఏ తీసుకుంటే అది నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది తీసుకున్నాం. అక్కడ 62 పోస్టులు ఉన్నాయి అక్కడ బయాలజికల్ సైన్స్లో. దాంట్లో 62లో ఓపెన్లో 25 ఉన్నాయి. ఆ 25లో లోకల్ వచ్చి 20, నాన్ లోకలు 5 ఉన్నాయండి. దీన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు ఒక మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి? ఒక 25 ఉన్నాయి. అప్పుడు 1 నుంచి 25 ఈ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వస్తుందని మనం అనుకుంటాము. అట్లా కాదండి. ఇప్పుడు ఈ 1 నుంచి 5 పోస్టుల వరకు నాన్ లోకల్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి 1 నుంచి 5 వరకు నాన్ లోకల్ ఇస్తాడు. ఇక్కడ 6 నుంచి 25 వరకు మామూలుగా లోకల్ వాళ్ళకి ఇస్తాడు. దీంట్లో ఏంటంటే మనం కరెక్ట్గా 1 నుంచి 25 వరకు లెక్కేసుకొని 26, 27, 28 ఇలా 30 వరకు ఉన్న వాళ్ళకి ఇక జాబ్ రాదు అని బాధపడుతుంటారు ఈ బార్డర్ తర్వాత వాళ్ళు. కానీ అదృష్టం ఉండి జాబ్ రావాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా ఈ కింద కూడా దిగి కట్ ఆఫ్ అనేది ఓపెన్లోనే దిగి వస్తుంది. అది ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి దానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ పీజీటీ, టీజీటీ అని రాస్తుంటారు కదండి. అంటే ఇప్పుడు వీళ్ళ డేటా మన కాడ వాళ్ళు క్యాస్ట్, నేము, మార్కులు వరకే ఉంటాయి, కానీ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. వాళ్ళు ఈ ముందర 6 నుంచి 25 ఉండే వరకు ఈ గ్యాప్లో ఉండే వాళ్ళు ఒకవేళ పీజీటీ కానీ టీజీటీ రాస్తుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చుండి సెలెక్ట్ అయిపోయి దానికి వెళ్ళిపోయారంటే ఇక్కడ మనకి ఒక 2 ఉన్నారనుకోండి, ఒక 2 అంటే 2 నెంబర్స్ ఇటుకి సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోయారంటే అప్పుడు కట్ ఆఫ్ అనేది 2 నెంబర్స్ కిందకి దిగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అట్లా వెళ్ళిపోతారు. అది ఒక కారణం అయి ఉండొచ్చు. నెక్స్ట్ రెండవ కారణం ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళు ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ 5 లోపల ఉంటేనే వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు జాబ్. అట్లా కాకుండా 6 కానించి 25 లోపల ఇక్కడెక్కడన్నా ఉన్నారంటే నాన్ లోకల్ వాళ్ళు వాళ్ళకి ఎవరు. అప్పుడు వాళ్ళకి ఇవ్వకపోయినా 2 ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు ఉన్నా కానీ కిందకి వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే ఫీమేల్ ఏంటంటే ఈ 6 ఇవి నాన్ లోకల్ అయిపోయిన తర్వాత లోకల్లో 6 నుంచి 25 దాకా ఉండే వాళ్ళలో ఫీమేల్ ఏంటంటే ఈ 3 పోస్టులు ఖచ్చితంగా ఒక ఫీమేల్కి ఉండాలి. కాబట్టి కనీసం ఈ 20 పోస్టులు అంటే 6 మందికి ఖచ్చితంగా ఇక్కడ లేడీస్కి ఇవ్వాలి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 4, 3 అట్లా 4 కానీ 5 కానీ అట్లా లేడీస్ ఉంటే కట్ ఆఫ్ దాటి కూడా ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉన్నారో 26, 27, 28లో అక్కడ లేడీస్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ప్రతి 3 పోస్టులకి ఒక ఫీమేల్కి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ లేంచో కిందకు వచ్చి కట్ ఆఫ్ దిగి ఇస్తారు. ఆ విధంగా కట్ ఆఫ్ అనేది ఇట్లన్నిటి మీద ఆధారపడినది. ఇదే విధంగా సేమ్ మీ రిజర్వేషన్లో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్లో ఇక్కడ దాకా ఆగిపోయిన తర్వాత మీరు రిజర్వేషన్ తీసుకుంటే ఇప్పుడు మీది ఏదో ఒక రిజర్వేషన్లో ఒక 4 పోస్టులు ఉన్నాయనుకోండి. 4 ఉంటే మీకు మీ ర్యాంక్ వచ్చేసి 50 వచ్చింది. మీ ర్యాంక్ 50 వచ్చింది. 4 పోస్టులు 49కే 4 పోస్టులు కంప్లీట్ అయిపోయినాయి. మీకు రాదని బాధపడతా ఉన్నారు. అప్పుడేంటంటే మీకు అదృష్టం ఉంటే ఇక్కడ ఇందాక చెప్పిన సేమ్ ప్రాబ్లం వల్ల కట్ ఆఫ్ అని కిందకి దిగితే ఈ కిందకి దిగినప్పుడు మీ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ఓపెన్లోకి వెళ్ళిపోయారంటే మీకు రావచ్చు. అట్లానే జరగచ్చు. లేకపోతే ముందర ఉన్న 4 వాళ్ళు నాన్ లోకల్లో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఒకవేళ ఉంటే ఆ పోస్టులకి ఇస్తాడు. లేదంటే అక్కడ మామూలుగా నాన్ లోకల్ వాళ్ళు 4 పోస్టులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి మనకి లోకల్ వాళ్ళకే అక్కడ ఇస్తాడు. ఆ విధంగా మనం
ఈ కట్ ఆఫ్ అనేది మనం ఖచ్చితంగా నిర్ణయించలేము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విపరీతంగా సర్వే అనేది చేస్తున్నారు చాలామంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచిదే, అంటే మీరు టెన్షన్ పడతా ఉన్నారు కదా సర్వే చేసి ఒక్కొక్కరికి ఇన్ని మార్కులు అని చెప్పి మిమ్మల్ని అంటే ఎంకరేజ్ చేయడానికి కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు చేసేది మంచిదే, కానీ అది పర్ఫెక్ట్గా 100% నిజం అవుతుందని అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు డేటా అనేది మన జ్ఞానం ఊరికే ఎంతంటే ఉరామరిగా రాతపోతలతో జరిగిపోతూ ఉంది. ఇంత అని వాళ్ళు వేసేస్తున్నారు. మన సైకాలజీలో కూడా ఉంది కదా, ఇంటర్వ్యూ అనేది ఫేస్ టు ఫేస్ చేస్తే దాంట్లో లోపాలు అనేది వాళ్ళు ఖచ్చితంగా నిజం చెప్తారని లేదు కదా. అదేవిధంగా వాళ్ళు మార్కులు నిజం వాళ్ళు చేసేది ఇంకా 100% పక్కాగా చేయాలంటే మన మార్క్స్ షీట్స్ వదిలేరు కదా, ఆ మార్క్స్ షీట్స్ని సెండ్ చేయమని చెప్పి వాటి ఆధారంగా సర్వే చేసి కానీ కట్ ఆఫ్ కొడితే ఇంకా బాగుంటుంది. ఇదే విధంగా ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు 25th అంటే బార్డర్ దగ్గరగా పైన 25లో అంటే 25వ ర్యాంకు 25 పోస్టులే కదా ఉండేది, 25వ ర్యాంకు ఒకవేళ ఓసీ వాళ్ళుగా ఉన్నారంటే ఒక్కోసారి ఈ పైన ఇప్పుడు 25 నెంబరు ఓసీ ఉన్నారు, పైన ఫీమేల్ ఎవరు లేరు, తక్కువ ఉన్నారు. అలాంటప్పుడు కింద నుంచి ఫీమేల్ పైకి వెళ్ళిందంటే అంటే నెక్స్ట్ నెంబర్ని తీసుకుంటే వీళ్ళు డౌన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అంటే రాకుండా కూడా 25 నెంబర్ కిందకి వెళ్ళి వాళ్ళు రిజర్వేషన్ ఉండదు కదా, కేవలం వాళ్ళకి ఓపెన్ లైన్ వస్తుంది కాబట్టి ఇట్లా డ్రాప్ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అందుకని మెరిట్ లిస్ట్ వస్తానే కూడా దాని మీద కరెక్ట్ అంటే బార్డర్ కార్డు ఉండే వాళ్ళు కరెక్ట్గా చెప్పలేము. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది, దాంట్లో పక్కాగా తెలిసిపోద్ది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ వరకే ఒక లిస్ట్ వస్తుంది, అప్పుడు 100% తెలిసిపోద్ది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.